అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనములో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. ధైర్యము వహించండి, మేలు చేయటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఏ విషయంలో మీరు ధైర్యం కోల్పోతూ ఉన్నారో, ఏ పరిస్థితులను చూసి మీరు ధైర్యం కోల్పోతూ ఉన్నారో ప్రభు ఈ సమయంలో మీతో చెప్తూ ఉన్నారు. ధైర్యము వహించండి, ధైర్యముగా ఉండండి, మీరు ధైర్యం తెచ్చుకోనండి. ఎందుకని ధైర్యము? ఎవరిని బట్టి ధైర్యము? దేనిని బట్టి ధైర్యము? ధనమును బట్ట, బలమును బట్ట, ఆరోగ్యమును బట్ట, బిడ్డలను, కుటుంబమును బట్ట? లేదు, దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోనండి. ఏ విధమైన పరిస్థితుల్లోనైనా, ఎట్టి విధమైనటువంటి శ్రమంలోనైనా, ఎట్టి విధమైనటువంటి చిక్కుల్లోనైనా ధైర్యంగానే ఉండండి. ధైర్యమును కోల్పోవద్దు. యెహోవా మేలు చేటకై మీతో కూడా ఉన్నాడు. దేవుని పిల్లలారా, లోకములో ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ ఒకవేళ కీడు తలపెడతారేమో, కీడు చేస్తారేమో, కానీ దేవాది దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మిమ్మల్ని రక్షించినటువంటి దేవుడు మీకు మేలు చేస్తారు. కానీ ఎంత మాత్రమో కూడా ఆయన హాని చేసేటువంటి దేవుడు కాదు, కీడు చేసేటువంటి దేవుడు కాదు. చూడండి, యోసేపునకు సొంత అన్నలైనటువంటి వారే కీడు చేశారు. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోకపోయినా మీ ఇంటి వారే, మీ బంధువులే, మీ రక్త సంబంధికులే మీకు కీడు తలపెడుతూ ఉన్నా దేవుని యొక్క బిడ్డ ఏ విధముగా కూడా అధైర్యపడవద్దు. దేవాది దేవుడు మీతో కూడా ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. గనుక ధైర్యం వహించండి. చూడండి, ఒక సందర్భంలో అబ్రహాము గారి వెనక వచ్చినటువంటి లోతే అబ్రహాము గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు మర్చిపోయాడా? దేవుడి యొక్క పిలుపుకు లోబడినటువంటి అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించారు కదా. అలాగునే దేవుడి పిల్లలమైన మనము సంపూర్ణముగా దేవునికి లోబడినప్పుడు, సిలువనాథుడైనటువంటి ప్రభువును మనము కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు జయమనుగ్రహించి మనల్ని నడిపించి వారై ఉన్నారు. కానీ మనల్ని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు. ఆయన త్వరగా రానై ఉన్నారు. రక్షణ కాపాడుకుంటూ ప్రతిదినము ప్రార్థన చేస్తూ, వాక్యమును ధ్యానం చేస్తూ, దేవుని వైపు చూస్తూ రాకడికి సిద్ధపడదాం. జ్ఞాపకం పెట్టుకునండి, ధైర్యం వహించండి. మేలు చేసే దేవుడు ఆయన. మనుషులు కీడు చేస్తారేమో, మరి ఎవరైనా కీడు చేస్తారేమో, కానీ ఆయన మీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేలు చేయడానికి యెహోవా మీతో కూడా ఉన్నాడు. మీ పనుల్లో తోడుగా ఉంటాడు. మీకు జయమిచ్చి నడిపించే వారై ఉన్నారు. గనుక ప్రభు వైపు చూద్దాం, రాకడికి సిద్ధపడదాం. అట్టి ధన్యత మీ ఎల్లరికును మన ఎల్లరికును ప్రభు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలైనటువంటి వారిలో గొప్ప ధైర్యంను మీరు అనుగ్రహించి మేలుతో తృప్తిపరిచి రాకడికి సిద్ధం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.